విద్యార్థులు అధిక శ్రమ చేత పట్టభద్రులు అవుతారు. విద్యార్థులు చాలా శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా వాడు వెళ్తూ ఉండాలి. ఇంజనీరింగ్ వృత్తుల వారికి కూడా అనుకూల పరిస్థితుల్లో కొంత ప్రాజెక్టులు దొరుకుతాయి. ఈ రాశి వారికి ఆదివార గురువార నియమములు, దత్తాత్రేయ శివస్తోత్ర పారాయణలు, దేవీ స్తోత్ర పారాయణలు విశేష ఫలములను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు శివదర్శనము, కుజగ్రహ జపములు చెయ్యాలి. కుజగ్రహము అనగానే కందిపప్పు దానం ఇవ్వటం జరుగుతుంది. సహజంగా ఆరోగ్య సమస్యలకి కూడా అది చాలా మంచిది, కందిపప్పు దానం ఇవ్వటం అనేది. మా అభిప్రాయం ఏంటంటే, వెనకటి రోజుల్లో అందరూ కూడా కందులు ధాన్యం ఇవ్వండి, లేకపోతే నాకు మినుముడు ధాన్యం ఇవ్వండి, లేదా శనగలు ధాన్యం ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. కాలం మారుతుంది. మనం కూడా కొంత కాలాన్ని బట్టి చాలా దూరం వచ్చాం మనం కూడా. కాబట్టి ఎవరైనా కానీ ఏదైనా కానీ దానములు ఇవ్వటం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ మినుములు లేదా కందులు లేదా శనగలు ఈ విధంగా దానం ఇవ్వటం వల్ల ప్రయోజనం ఉండదేమో అని చెప్పి అది మా అభిప్రాయము. శాస్త్రం మొత్తం మీద ఎందుకంటే వెనకటి వారు శనగలు దానం ఇస్తే కనుక తీసుకువెళ్ళి ఇంటికి వెళ్ళి తిరగల చేత దాన్ని తంపుకునేవాళ్ళు లేదా చేసుకునేవాళ్ళు. ఆ అవకాశాలు ఉన్నాయి వెనకటి వాళ్ళకి. ఈ రోజుల్లో కందులుగా ఇవ్వటం వల్ల ఎవరికి కూడా అంత ఉపయోగం ఉండదేమో, తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టడం తప్ప అని చెప్పి మా అభిప్రాయం అది. కందులుగా చెప్పబడినప్పుడు కందిపప్పు లేదా శనగలుగా చెప్పబడినప్పుడు శనగపప్పు ఇస్తే కనుక ఇంటికి తీసుకెళ్ళి వాడుకోవటం వల్ల, అంటే కనుక దశపూర్వేషాం దశాపరేషాం అన్నట్టుగా ఎవరైతే గనక మంత్రము చెప్తూ వేదము ప్రతిక్షణము స్మరిస్తూ వేదమే మా ప్రాణము అని చెప్పి బతుకుతున్న వాళ్ళు ఎవరైతే కనుక బ్రాహ్మణోత్తములు ఉన్నారో వారి యొక్క ఉదరమునందు ఈ పదార్థము పడుట వలన దశపూర్వేషాం దశాపరేషాం కూడా, అంటే కనుక పూర్వమునందు 10 తరములు, పరమునందు 10 తరములు కూడా తరిస్తాయని చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా కందులు చెప్పినప్పుడు కందిపప్పు, శనగలు చెప్పినప్పుడు శనగపప్పు, మినుములు చెప్పినప్పుడు మినుపప్పు ఇవ్వటం వల్ల వాడు ఉపయోగించుకోవడం జరుగుతుంది. తద్వారా శ్రేయస్సును పొందడం జరుగుతుంది అని చెప్పి మా అభిప్రాయము. అది మంచిది కూడా అని చెప్పి నా అభిప్రాయం. మకర రాశి ఫలితములు: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ 1, 2 పాదములు. ఆదాయం 8, వ్యయము 8, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు మే 17 వరకు చతుర్థమునందు సువర్ణమూర్తి కాగా తదుపరి సంవత్సరాంతము వరకు పంచమమున తామ్రమూర్తి. ఉగాది నుండి సంవత్సరాంతము శని 10వ స్థానమున సువర్ణమూర్తి మరియు యోగకారకుడు. ఉగాది నుండి డిసెంబర్ 23 వరకు రాహువు లాభమందు, కేతువు పంచమమందు తామ్రమూర్తులు. తదుపరి సంవత్సరాంతము రాహువు 10 రాజ్యమందు, కేతువు 4 అంటే చతుర్థమందు లోహమూర్తులు. ఈ రాశి వారికి ఉగాది నుండి మే 17 వరకు అర్ధాష్టమ గురువు, అంటే కనుక 4వ స్థానంలో గురువు ఉండటాన్ని అర్ధాష్టమం అంటారు అన్నమాట. అష్టమంలో సహంని అర్థం కాబట్టి చతుర్థం కాబట్టి అర్ధాష్టమ శని అంటారు. సంవత్సరం అంతా పంచమ స్థానముందు సంచరించడం. ఉగాది నుండి జూన్ 21 వరకు అష్టమ స్థానముందు కుజస్తంభన, మే 15 వరకు రాజ్యమందు రాజ్యమందు అంటే కనుక 10వ స్థానం శని. తదుపరి ఆగస్టు 4 వరకు వక్రము చేత భాగ్యస్థానముందు, తదుపరి సంవత్సరమంతయు రాజ్యస్థానముందు వచ్చలో ఉండును. ఉగాది నుండి డిసెంబర్ వరకు రాహు లాభమందు, కేతువు పంచమ స్థానమందు, తదుపరి సంవత్సరాంతము రాహు రాజ్యమందు, కేతువు అర్ధాష్టమందు సంచరించను. ఈ రాశి వారికి గతం కంటే జూన్ నుండి గురుబలం బాగా ఉండును. జూన్ 21 వరకు కుజుని అష్టమ స్థాన సంచార ప్రభావంచే ఆర్థిక మానసిక ఆందోళనలు, ఆకస్మిక రుణములు, దేశాంతరవాసము, నిస్త్రాణత, అధిక రక్తపోటు,